అలాగే లవ్లీ సినిమాని ఇంత పెద్ద సక్సెస్ చేయడానికి ముఖ్య కారణమైనటువంటి మీడియాకు కూడా కృతజ్ఞతలు. మళ్ళీ మా తరఫు నుంచి మాట్లాడాలంటే కనుక మాకులో నుంచే మాట్లాడతాను. ఒక మంచి కథ తీసుకొని ఒక మంచి సోల్జర్ లాగా బయలుదేరారు జయ గారు. అలాగే బలమైన సపోర్ట్ ఇచ్చారు అచ్చిరెడ్డి గారు. మంచి పెర్ఫామ్ చేశాడు ఆది. మంచి మ్యూజిక్ తీసుకోగలిగారు మన అనూప్ దగ్గర నుంచి. సో వీటన్నిటిని మించి ప్రతి పోస్టర్ వెనకాల, ప్రతి పబ్లిసిటీ వెనకాల అత్యంత బలంగా నిలబడి మన రాజుగారు అంతకంటే గొప్పగా ముందు తీసుకెళ్లారు ఈ సినిమాని. పెద్ద సినిమాలు, ఐపీఎల్ అన్ని పోటీలన్నింటినీ తట్టుకొని కూడా ఒక చిన్న సినిమాని అంత గొప్పగా నిలబెట్టగలిగారు అంటే కనుక ఇది అందరు టీం వర్క్. అలాగే ఇంకా ఆడియో పరంగా చెప్తే కనుక ఇట్స్ ఏ బిగ్ హిట్. అందరూ ఈరోజు ఏ బ్లాక్ బస్టర్ హిట్స్లో లిస్ట్లో ఫస్ట్ లిస్ట్లో ఉంది అది, ఏ ఆల్బమ్స్ చూసినా కూడా. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ. ఇలాంటి మంచి సినిమాలు ఇంకా మంచి మంచి ముందు రావాలి. అలాగే ఆది కానీ జయ గారు కానివ్వండి, ఆర్ఆర్ మూవీ మేకర్స్ కూడా మంచి మంచి సినిమాలు చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ. ఈ సినిమాలో లవ్లీ లవ్లీ ఓ మై లవ్లీ అనే టైటిల్ సాంగ్ రాశాను. చాలా పెద్ద హిట్ అయింది సాంగ్. చాలా సంతోషంగా ఉంది. అనూప్ రూబెన్స్ గారికి ఈ సందర్భంగా నేను చాలా రుణపడి ఉన్నాను. ఎందుకంటే నన్ను సజెస్ట్ చేసి మేడం గారితో తను బాగా రాయగలరని చెప్పి పిలిపించారు. అది నేను ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా చాలా కష్టపడి రాశాను. అది చాలా పెద్ద హిట్ అయింది సాంగ్. చాలా సంతోషంగా ఉంది. అది గారు చెప్పారు షూటింగ్ టైంలో చాలా ఎంజాయ్ చేశాము ఆ సాంగ్ అని చెప్పి. అది నాకు గొప్ప కాంప్లిమెంటు. చాలా సంతోషంగా ఉంది. మూవీ చూశాను. మళ్ళీ బొమ్మరిల్లు తర్వాత అలాంటి ఒక ఫ్యామిలీ అంతా వెళ్ళి చూడదగినటువంటి చిత్రంగా జయ గారు ఈ సినిమాని చాలా అద్భుతంగా తెరకెక్కించారు. నువ్వు ఇలా నవ్వితే మరిచానే చెలి, నా పేరునే నీ పేరు అంటూ ఇలా మరిచానే చెలి, నా ఊహనే నీ ఊసు వింటూ ఇలా మరిచాను అని చెప్పి పాట రాయించారు జయ గారు. పాట అంతా ఇలా మరచినా అని వచ్చి ఇలాంటి ఒక స్కీమ్ ప్రకారం పాట రావడం అంటే కొంచెం కష్టమే, కానీ అదృష్టవశాత్తు బాగా కుదిరింది. అయితే పాట వచ్చిన తర్వాత అనుకున్నా ఇంత మంచి పాటకి చిత్రీకరణ ఎలా ఉంటుందా అని ఒక సందేహం వచ్చింది. కానీ సినిమా విడుదలైన తర్వాత అర్థమైంది ఏంటంటే సినిమా విజయం ద్వారా ఈ పాటకి నేను పడిన కష్టాన్ని కూడా మరిచేలా చేశారు జయ గారు అనిపించింది. అందుకు వారికి కృతజ్ఞతలు. తర్వాత ఈ సినిమాలో ఒక బిట్ సాంగ్ రాశానండి. అనూప్ గారిని చూస్తుంటే ఆ బిట్ సాంగ్ ఇప్పుడు గుర్తొస్తుంది. నేనున్నది నీతోనే, నా ప్రాణం నీలోనే, అయినా ఎందుకో ఈ దూరం. అంటే సంగీతం సాహిత్యం కలిస్తేనే పాట అవుతుంది కదా. మేము ఇద్దరం కలిసినా మాకు కొంచెం అంత దూరంలో కూర్చోబెట్టారు మా ఇద్దరిని. అందుకని అనూప్ గారిని చూస్తే ఆ పాట గుర్తొచ్చింది. ఏదేమైనా వినోదాన్ని అలాగే సున్నితమైన అనుభూతుల్ని మేళవించి తీసిన ఈ లవ్లీ చిత్రం సగటు ప్రేక్షకుడిని ఆకర్షించింది అన్న వార్త వినగానే చాలా సంతోషంగా భావించాను. రోజు డెడికేటెడ్ టు మిస్టర్ అనూప్ రూబెన్స్. ఇంత వండర్ఫుల్ అమేజింగ్ మ్యూజిక్ ఇచ్చినందుకు నేను యాక్చువల్లీ సర్ప్రైజ్ అయ్యాను. నిన్ననే నేను రేడియో ఛానల్స్ మారుస్తుంటే ఎవ్రీ ఛానల్లో చోరీ చోరీ పాట, ఎనీవేర్ ఐ గో. అండ్ మామూలుగా స్టోర్స్ అవి కూడా వాళ్ళు సీడీలు కొనుక్కొని మరీ పెడుతున్నారు పాటలు. సో టు బీ అ పార్ట్ ఆఫ్ a musical that is hit, I feel really good. Thanks to the entire team. And Chori Chori, my favorite song. First time naku Adi phone lo vinipinchinapude cheppanu, I love the violin in the beginning and idi chaala pedda hit aytundani. And yeah, that's it. Thanks. First of all, a very big thanks to Anoop for giving my first movie's songs such a big hit. And thanks to my director Jaya Garu for choosing me for this character, for choosing me to work and really giving me this opportunity to work in this big banner, to work with awesome co-stars, big co-stars which I have never thought that I would work with so early in my first movie. And thanks to all the guests for obliging us and coming here
and making me meet you all. ఈ సినిమాకి కథ అనుకోగానే కథ వెంకట్ గారు చెప్పగానే అనూప్ మ్యూజిక్ అన్నారు ఆయన. ఫస్ట్ ఆది హీరో అని, తర్వాత అనూప్ మ్యూజిక్ అన్నారు. అనూప్తో నాకు పరిచయం లేదు, బట్ ఫస్ట్ డే సెకండ్ డే తర్వాత థర్డ్ డే నుంచి మేము ఇద్దరం బాగా బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అనూప్ దగ్గర మంచి గ్రాస్పింగ్ పవర్ ఉంది. అంటే డైరెక్టర్కి ఏం కావాలనేది చాలా ఫాస్ట్గా గ్రాస్ప్ చేసి చాలా ఫాస్ట్గా కూడా ట్యూన్స్ ఇస్తారు. అది మనకి చూస్ చేసుకోవడానికి చాలా ఆప్షన్స్ కూడా ఇస్తారు. సో అది చాలా హార్డ్ అనమాట. ఒక్కొక్క సాంగ్కి 4-5 ట్యూన్స్ ఇస్తే 4-5 ట్యూన్స్ బాగుండేవి. అదే కథకు తగ్గట్టు ట్యూన్ని ఎంచుకోవటం జరిగింది. అందుకని ఫస్ట్ నుంచి మాకు ఆడియో పెద్ద హిట్ అవుతుందని మాకు చాలా నమ్మకం ఉంది. అయితే ఆ నమ్మకాన్ని మించిన హిట్ చేశారు ఆడియన్స్. ఎవరు విన్నా సరే పాటలు సూపర్. యూజువల్గా ఒక ఆల్బంలో 6 సాంగ్స్ ఉంటే 2 బాగున్నాయి 3 బాగున్నాయి అన్నారు. బట్ ఈ ఆల్బంలో ప్రతి సాంగ్ని ఒక ప్రత్యేకత ఉంది. అందుకని అన్ని పాటలు మంచి హిట్ అయినాయి. ముఖ్యంగా ప్రస్తుతం A1 స్థానంలో ఉంది లవ్లీ. అందులోని చోరీ చోరీ లవ్లీ సాంగ్ చాలా బిగ్గెస్ట్ హిట్స్. ఏ రేడియో ఇందాక చిన్మయ్ చెప్పినట్టు ఏ రేడియో స్టేషన్లో చూసినా అదే. సో యూజువల్గా ప్లాటినం డిస్క్ చేస్తారు, ఇది ట్రూగా ట్రిపుల్ ప్లాటినం డిస్క్ చేస్తున్నాము. ఎందుకంటే అనూప్ మ్యూజిక్ అంత హిట్ ఇచ్చింది. అండర్ థింగ్ ఒక 2 monthsలో 3 బిగ్గెస్ట్ హిట్స్ మ్యూజికల్ హిట్స్ ఇవ్వటం అనేది ఏ మ్యూజిక్ డైరెక్టర్కి సాధ్యం కాదు. ఇదో రికార్డు. పోల్ రంగడు, ఇష్క్, లవ్లీ వితిన్ 2 monthsలో 3 బిగ్గెస్ట్ హిట్స్ ఇచ్చాడు అనూప్. ఇందాక మన డైరెక్టర్స్ చెప్పినట్టు అతనికి చాలా పెద్ద గ్రేట్ ఫ్యూచర్ ఉంది. పోల్ రంగడికి ఇందాక మా సుక్కు, మేము ముద్దుగా పిలుచుకునే సుక్కు అని పిలుచుకుంటాం. సుక్కు అన్నట్టు అనూప్కి ఇంకా అనుకున్నంత పేరు రాలేదు అన్నారు పోల్ రంగడికి. బట్ లవ్లీతో చాలా గొప్ప పేరు వచ్చింది. ఎందుకంటే ఈ మధ్య మేము విజయార్థులకు వెళ్ళినప్పుడు అందరూ అనూప్ అని, అనూప్ ఎక్కడని, అనూప్ మ్యూజిక్, అనూప్ పాట, మీకు సినిమాలో ఏం నచ్చిందంటే ఫస్ట్ పాటలు అంటున్నారు ఆడియన్స్. అది ఇట్స్ బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ అనూప్, రియల్ కాంప్లిమెంట్. ఎందుకంటే ప్రేక్షకులు ఇష్టపడిన మ్యూజిక్ డైరెక్టర్ అతను. థ్యాంక్ యూ అనూప్. వెరీ హ్యాపీగా ఉంది, వాళ్ళ నుంచి మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి. అండ్ సెకండ్ ఫిలింకి నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటి కాంప్లిమెంట్స్ వస్తాయని. సో వెరీ వెరీ హ్యాపీ. అండ్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన ఆర్ఆర్ మూవీ మేకర్స్ వెంకట్ గారికి, అలానే జయ గారికి, రాజు గారికి థ్యాంక్స్ చెప్పుకుంటూ, అచ్చిరెడ్డి గారు సో థ్యాంక్స్ చెప్పుకుంటూ, అనూప్ ఫస్ట్ ఫిలిం ప్రేమ కావాలి, అనూప్ పెద్ద హిట్ ఇచ్చాడు ఆడియో. ఒక విధంగా నేను ఆడియన్స్కి అంత ఈజీగా రీచ్ అయ్యానంటే అది మ్యూజిక్కే. మ్యూజిక్ కంటే ఈజీ రీచ్ ఉండదని నాకు తెలుసుకున్నాను. ఎందుకంటే సాంగ్స్తో ఈజీగా ఎవరైనా సాంగ్ వింటే ఈ సినిమాలో హీరోని అడుగుతారు. సో అంత మంచి సాంగ్స్ ఇచ్చారు. ప్రేమ కావాలికి మనసంతా ముక్కలు చేసే సాంగ్, చిరునవ్వే సాంగ్, అండ్ ఇప్పుడు మళ్ళీ లవ్లీకి లవ్లీ అనే సాంగ్ పెద్ద హిట్, చోరీ చోరీ సాంగ్. సో థ్యాంక్ యూ అనూప్ ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ సక్సెస్. అండ్ అలానే సాంగ్స్ ఇంత బాగా రావడానికి ఇంకో రీజను జయ గారు కానీ రాజు గారు కానీ కొరియోగ్రాఫర్స్ విషయంలో ఏ కాంప్రమైజ్ అవ్వలేదు. ప్రేమ్ రక్షిత్ మాస్టర్ నా ఫస్ట్ సాంగ్ చేయడం జరిగింది, ఆయనకి చాలా థ్యాంక్స్. ఎందుకంటే నిజంగా లవ్ చేసి ఆయన ఒక బ్యూటిఫుల్ స్టెప్స్ ఇచ్చారు నాకు ఫస్ట్ సాంగ్లో, డోలారే డోలాలో. అలానే బాబా భాస్కర్ మాస్టర్ ఆయన ఒక 3 songs చేశారు, ఆయన కూడా బ్యూటిఫుల్గా కొరియోగ్రాఫ్ చేశారు. సో ఆయనకి చాలా థ్యాంక్స్. అండ్ షబీనా ఖాన్ గారు ఆవిడ ఒక సాంగ్ చేసింది. సో ఈ మ్యూజిక్ ఆదిత్య మ్యూజిక్ ద్వారా రిలీజ్ అయింది. సో దయానంద్ గారికి, ఆయనకి చాలా థ్యాంక్స్. అండ్ మొన్న నేను ల్యాండ్మార్క్ వెళ్తే చాట్ బస్టర్స్లో నంబర్ 1 ఆల్బమ్ లవ్లీ ఉంది. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అండ్ ఈ సినిమాను కూడా మంచి సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అగైన్ ఐ థ్యాంక్ ఎవ్రీ వన్ ఫర్ కమింగ్ హియర్. అండ్ మీడియా మీ సపోర్ట్ త్రూ అవుట్ లవ్లీ ఉండింది. అండ్ ఇంకా ఎల్లప్పుడూ నా కెరియర్లో మీరు హెల్ప్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ. అండ్ రాజు గారికి వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. రన్ అవుతుంది ఈ సినిమాని ఇంత పెద్ద హిట్ చేసిన ఆడియన్స్కి మేము స్పెషల్ థ్యాంక్స్ చెప్తాం. అలాగే ఆడియో సూపర్ డూపర్ హిట్ అయ్యి ట్రిపుల్ ప్లాటినం డిస్క్ రియల్గా జరుగుతుంది, అందుకు చాలా హ్యాపీగా ఉంది. ఈ ఫంక్షన్కి బోయపాటి శ్రీను గారు క్షణం తీరిక లేకుండా డీటెయిల్స్ మిక్సింగ్లో ఉండి కూడా కేవలం నేను పిలిచానని ఎంతో టైం లేకపోయినా వచ్చారు. అలాగే యుఎస్ వీసాకి వెళ్ళారు ఆయన మన సుకుమార్ గారు, ఆమె దాంట్లో నుంచి కూడా ఆయన తొందరగా పూర్తి చేసుకొని ఇక్కడికి వచ్చారు. అలాగే షెడ్యూల్ ప్లానింగ్లో ఉన్నారు సంతోష్ శ్రీనివాస్ గారు, ఆయన కూడా తీరిక చేసుకొని దీనికి రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. అట్లా అశోక్ ఆయనది కూడా షెడ్యూల్ రెడీ అయింది, ఆయన ఆ పని కూడా పక్కన పెట్టి వచ్చారు. అచ్చిరెడ్డి గారు చాలా పెద్ద షూటింగ్ మన ఆటోనగర్ సూర్య 2000 మంది జనంతో క్లైమాక్స్ క్లైమాక్స్ జరుగుతుంది, ఆ షూటింగ్ మధ్యలో ఆయన వచ్చారు. ఇలా అందరూ బిజీగా ఉన్నా కూడా ఈ లవ్లీ మీద ఎఫెక్షన్తో
మా మీద అభిమానంతో ఈ ఫంక్షన్కి వచ్చి ఇంత గ్రాండ్ ఒక ఆత్మీయంగా చాలా లవ్లీగా జరిగింది ఈ ఫంక్షన్. అందరికీ మేము థ్యాంక్స్ చెప్తాం.